భగవంతుడు గీతలో స్పష్టంగా చెప్తున్నారు, ఎవరిని మాయ అంటదు. ఎందుకు ఎప్పుడు స్వామిని స్మరిస్తూ ఉండాలా? ఎందుకయ్యా ఆచార్యులు చెప్తున్నారు ఎప్పుడు స్వామి యొక్క స్మరణలో ఉండు, స్వామి యొక్క సేవలో ఉండు, స్వామి యొక్క ఆలోచనలో ఉండు. ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు అంటే భగవంతుడు స్పష్టంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? దైవీయేష గుణమయీ మమ మాయా దురత్యయ. ఈ త్రిగుణాలతో కూడిన మాయాశక్తి నా శక్తి, నువ్వు దాన్ని జయించలేవు. దైవీయేష గుణమయీ మమ మాయా దురత్యయ. తర్వాత ఏం చెప్తున్నారు? మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. నాకెవడైతే శరణాగతి పొందుతాడో వాడు మాయను జయించగలడు. ఇక్కడ సుఖదేవ గోస్వామి భగవంతునికి శరణాగతి పొందాడు, భగవంతుడు అభయం ఇచ్చేశాడు. అభయం ఇచ్చేశాడు. మనందరం కూడా మన వాళ్ళని అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా లాగుతాయి. నన్ను వదిలేస్తే ఎట్లా? నువ్వు అనంత మాయాదాస్, వదలొద్దు నన్ను, ఎక్కువ గట్టిగా మాట్లాడుతున్నాను. కొందరు పెద్దలు వచ్చి అంటుంటారు నా దగ్గర, పోవట్లేదు, కృష్ణుని పట్ల ఏకాగ్రత కుదరట్లేదు. కారణం ఏంటి అంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ భౌతిక వాసనలకు అలవాటు పడి ఉంది మన చైతన్యం. ఈ జన్మలోనే కాదు, ఎప్పుడు వచ్చామో తెలియదు ఇక్కడికి. ప్రభుపాదులు వారు చెప్తారు, టైం అండ్ మెమోరియల్. అసలు గుర్తు లేనటువంటి సంవత్సరాల నుంచి భౌతిక జగత్తులో ఉన్నాం, జన్మల నుంచి ఉన్నాం. మనకు గుర్తులేదు ఎప్పుడు వచ్చాము, ఎన్నో జన్మల నుంచి ఉన్నాం. సో ఆ వాసనలు మనల్ని వదలట్లేదు. ఒక ఆమె ఏదో బుట్టలో ఏదో అమ్ముకుంటూ పోతూ ఉందంట. చీకటి పడిపోయింది. ఒక గ్రామానికి వెళ్ళేసరికి వర్షం పడుతుంది. ఒక పంచలో అట్లా కూర్చుంది. ఆ ఇంటి యజమానురాలు, అమ్మ చీకటి పడిపోయింది, నువ్వు స్త్రీవి, ఈ చీకట్లో ఎట్లా వెళ్తావు? ఇంతకుముందు వీధి లైట్లు ఇవన్నీ ఏముండేవి కాదు కదా. మా ఇంట్లో ఈరోజు రాత్రికి విశ్రమించు, ఉదయంతో వెళ్దు అని చెప్పి ఆమెకు అవకాశం ఇచ్చింది. ఈమె ఆ బుట్ట ఆ పంచలో సూర్యులో అట్ట పెట్టుకొని లోపలికి వచ్చి పడుకునింది. మరి ఆ ఇల్లు ఎవరిది అంటే పూల వ్యాపారం చేసుకునే ఆమె ఇల్లు. ఇంట్లో మల్లెలు, సంపెంగలు, రకరకాల పుష్పాలు, మంచి పుష్పాల వాసన ఇల్లంతా ఉన్నాయి. ఈమె పడుకునింది. పడుకొని నిద్ర పట్టట్లేదు, దొర్లుతూ ఉంది, అంట దొర్లుతూ ఉంది. ఆ యజమానురాలు అనింది, అమ్మా నీకేం భయం లేదు, నిశ్చింతగా పడుకో, మా ఇంట్లో ఎవరు మగోళ్ళు కూడా లేరు, ఏ రకమైన ఆటంకాలు జరగవు, నీకు ప్రశాంతంగా నిద్రించు, అది ఇదని చెప్తుంది. అయినా కానీ ఈమె అటు ఇటు దొర్లుతూ అంటావు. ఏంటమ్మా ఎందుకు నిద్ర పట్టట్లేదు తల్లి నీకు? నేను ఎంత హామీ ఇస్తుంటే, ధైర్యం చెప్తుంటే పడుకోవచ్చు కదా అనింది. అప్పుడు ఏమనింది, ఏమండి మీరేమీ అనుకోకపోతే నా బుట్ట కొంచెం లోపల తెచ్చి పెట్టుకుంటాను, అప్పుడు నాకు నిద్ర పడుతుంది అని. ఏమనుకునింది, ఆ బుట్టలో చాలా విలువైనవి చాలా ఉన్నాయేమో, అందుకని చెప్పి ఈమెకి అక్కడ బయట పెట్టుంది కదా, పోతాయని భయపడుతుంది, అందుకని నిద్ర పట్టట్లేదు అని ఆ బుట్ట తెచ్చి లోపల పెట్టుకోమ్మా అని చెప్పింది. చెప్తే ఆ బుట్ట తెచ్చి తల దగ్గర పెట్టుకొని పడుకునేది. పడుకున్న 2 క్షణాల్లో మంచి గురకబెట్టినది పోయింది. ఈ యజమానురాలకు అర్థం కాలేదు. ఆ బుట్ట తెచ్చి తల దగ్గర పెట్టుకోగానే నిద్రపోయింది ఏంటా అని పరిశీలనతో ఆ బుట్టలో ఏముందా అని చూసింది. చూస్తే బుట్టలో ఎండు చేపలు ఉన్నాయి. ఈ వ్యాపారం ఏంటి అంటే ఎండు చేపల వ్యాపారం. ఆమెకి నిద్ర ఎందుకు పట్టలేదు అంటే ఆ ఇంట్లో మల్లెపూల వాసన, సంపంగి పూల వాసన ఇవన్నీ వస్తున్నాయి, కానీ ఆమె వాసన వేరే.
ఈ మల్లెపూల వాసన, సంపంగి పూల వాసన ఆమెకు నిద్ర పట్టించట్లేదు అనమాట. నిద్ర పట్టట్లేదు. ఎప్పుడైతే ఆ చేపల బుట్ట తెచ్చి తల దగ్గర పెట్టుకుందో అప్పుడు హ్యాపీగా నిద్రపోయింది. ఆ వాసనకు అలవాటు పడింది. ఆ వాసనకు అలవాటు పడింది. ఎవరో ఒకడు మన దగ్గర పనిచేయడానికి వచ్చాడు బాంబేలో. ఆడు 4-5 సార్లు నాతో అన్నాడు, గురువుగారు ఇక్కడ నిద్ర పట్టట్లేదు అన్నాడు. ఏమి రా అన్నాను. ఒకరోజు ఇంకా 4 సార్లు అటు చెప్తే పాపం ఎందుకు పట్టట్లేదు అని అడిగాను. ఎందుకు పట్టట్లేదు అన్నాడు. ఆడన్నాడు, బాంబేలో ఎక్కడో బాంద్రాలోనో ఎక్కడో స్లమ్లో ఉంటాడంట. వాళ్ళ యొక్క చిన్న చిన్న షెడ్లు పక్క నుంచి మురికాలో పోతుందంట. సో ఆ వాసనకి అలవాటు పడిపోయి ఉన్నారంట. ఇక్కడ మంచి గోదావరి, చల్లటి గాలి వాసన, వాడికి బాబు నిద్ర పట్టలేదు. సో మనందరికీ కూడా ఆధ్యాత్మిక జీవితం ఎందుకంత రుచించట్లేదు అంటే, ఎన్నో జన్మలుగా భౌతిక జీవనానికి మనం అలవాటు పడిపోయాం. అది రుచించట్లేదు అంటే మనం ఏం చేయాలా అంటే, ఆ రుచిని పెంపొందించుకునేదానికి ఔషధం తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవాలి. డాక్టర్ మనకు జ్వరంగా ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, 200 mgనో 250 mgనో ఇస్తాడు, తగ్గట్లేదు. అప్పుడు డాక్టర్ ఏమంటాడంటే, డోస్ పెంచాలయ్యా, నీకు కొంచెం వైరల్ ఫీవర్ ఎక్కువగా ఉంది, డోస్ పెంచాలా అంటాడు. మనం కూడా 16 మాలలు జపం చేయమన్నారు, ఏదో కష్టపడి తంటాలు పడి పల్టీలు కొట్టి చేస్తున్నాము, అయినా చైతన్యం ఇంకా మన మాట వినట్లేదు అంటే, అప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, 16తో ఆపేయకూడదురా నాయన, ఇంకొన్ని మాలలు నేను ఎక్స్ట్రా చేయాలా, ఇంకొంచెం శ్రవణం చేయాలా, ఇంకొంచెం సేవ ఎక్కువగా చేయాలా, అప్పుడే ఈ మనసు వినేటట్టుంది అని చెప్పి ఆ డోస్ పెంచాలి. అట కాదు, అయిపోయాయి, ఇంకొకటి కూడా నేను ఎక్స్ట్రా చేయను, చెప్పింది 16, కొంచెం పెంచాలా. ఎందువల్ల అంటే ఈ వాసనలు చాలా బలంగా ఉన్నాయి. సుఖదేవ గోస్వామి భగవంతుడు హామీ ఇచ్చాడు. హామీ ఇస్తే బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ముద్దు ముచ్చట్లు, తల్లిదండ్రులు, ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఏం లేదు. నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడు ఆయన అరణ్యంలో. వ్యాసుల వారు, ఒరే ఇప్పుడే పుట్టాడు, ఆమెను వదిలేసి వెళ్ళిపోతున్నాడు కుటుంబాన్ని అని చెప్పి ఆయన పిల్లవాడి మీద మమకారంతో వెనకాల వెళ్తా ఉన్నాడు. అంటే ఆయన తల్లి గర్భంలోనే 16 సంవత్సరాలు ఉన్నాడు, అంటే పెద్దోడు. సో వెళ్ళిపోతుంటే ఈయన అనుసరించి వెనకాల వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక పొలంలో కొంతమంది స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తున్నారు. సుఖదేవ గోస్వామి ముందు వెళ్ళాడు. ఆయన వాళ్ళ ముందు నుంచి వెళ్తున్నా కానీ వాళ్ళ పొలంలో నుంచి బయటకు వచ్చి బట్టలు శరీరాలకు కప్పుకోవాలా అనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు అట్లాగే స్నానం చేస్తూ ఉన్నారు. ఈయన వెళ్ళిపోయాడు. వ్యాసుల వారు వెనకాల వచ్చారు. వ్యాసుల వారు వెనకాల వస్తే వాళ్ళు పరుగున పొలంలో నుంచి బయటకు వచ్చేసి ఆ బట్టలన్నీ కూడా తీసి శరీరాలు కప్పేసుకున్నారు. వ్యాసుల వారు కూడా దాటి వెళ్ళిపోయారు. ఈయనకు సందేహం వచ్చింది. నేను యాక్చువల్గా ముసలోడిని, నా కుమారుడు 16 సంవత్సరాల నవయవనంలో ఉన్నాడు. అతన్ని చూస్తే వీళ్ళు ఏ రకమైన చలనం లేకుండా, శరీరాలు కప్పుకోకుండా అట్లాగే ఉన్నారు. నేను వస్తే శరీరాలు కప్పుకుంటున్నారేంటి? ఇదేదో సందేహం నివృత్తి చేసుకోవాలని వెనక్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి స్త్రీలను అడిగాడు. అమ్మా, నా ముందు వెళ్ళింది నా కుమారుడు, అతను యవనంలో ఉన్నాడు, అతను వెళ్తే మీరు శరీరాలు కప్పుకోలేదు, నేను వస్తే శరీరాలు కప్పుకున్నారు, కారణం ఏంటమ్మా? అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, స్వామి, ఆ ముందు వెళ్ళిన మహాత్ముడు శారీరక భావనకు అతీతంగా ఉన్నాడు. స్త్రీ పురుష అన్నటువంటి లింగ భేదం కూడా అతని చైతన్యంలో లేదు. అందువల్ల అతను వెళ్తూ ఉంటే అతన్ని చూసి మేము వికార భావన పొందలేదు, మమ్మల్ని చూసి ఆయన వికార భావన పొందలేదు, అందువల్ల మేము శరీరాలు కప్పుకోలేదు.
కానీ మీరు ఈ లింగ భేదం చూస్తున్నారు, స్త్రీ పురుష అన్న భేదం చూస్తున్నారు. అందుకని మేము మా శరీరాలు కప్పుకున్నాము. ఆ దేవదేవుణ్ణి సేవించి పరమోత్కృష్టమైన చైతన్యం స్త్రీ పురుష అన్నటువంటి లింగభేదం లేనటువంటి స్థాయిలో ఒక సుఖదేవ గోస్వామి ఉండి ఆయన ఏ రకమైనటువంటి వికార భావనలు ఒక నగ్నముగా ఉన్నటువంటి స్త్రీలను చూసి వ్యక్తపరచినప్పుడు ఆ యొక్క శక్తినిచ్చినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ యొక్క గోపికా స్త్రీల యొక్క వస్త్రములు అపహరించినంత మాత్రమున ఆయనకు వికార భావన ఉంది అని అనుకుంటే అది మన అజ్ఞానమని మనం గుర్తించాలా. ఆ సుఖదేవ గోస్వామికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని మనసా వాచ కర్మణ చైతన్యమంతా నింపుకొని ఉన్నాడు, కృష్ణుణ్ణి నింపుకొని ఉన్నాడు. అందువల్ల బాహ్యమేది అతన్ని ప్రభావితం చేయదు, బాహ్యమేది ప్రభావితం చేయదు అతన్ని. ఆ కృష్ణుణ్ణి మనసా హృదయమా నింపుకున్నటువంటి ఆ వ్యక్తిలోనే అంత నిగ్రహం ఉంటే ఇంకా ఆ కృష్ణునిలో నిగ్రహం ఏంటి? అందుకనే ఏమన్నారు కృష్ణుణ్ణి? నిత్య బ్రహ్మచారి, నిత్య బ్రహ్మచారి. నిత్య బ్రహ్మచారి. ఒకసారి గోపికలు దూర్వాసమునికో ఎవరికో భోజనం ఇవ్వడానికి వెళ్తున్నారంట. యమునా నదికి ఆవలిగట్టునున్నాడంట, యమున పొంగుతుందంట. అప్పుడు వీళ్ళు కృష్ణుడిని అడిగారు, ఎట్లా దాటి వెళ్ళాలా, కష్టంగా ఉంది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నేను నిత్య బ్రహ్మచారినైతే నదీమ తల్లిని దారి మంచి పదగడ్డి అన్నాడు. వాళ్ళు వెళ్ళి చెప్పారు, నదీమ తల్లి దారిచ్చేసింది, వెళ్ళిపోయారు. తిరిగి రావాలంటే దూర్వాసముని ఆయన నది మళ్ళా పొంగుతూ ఉంది. స్వామి వచ్చేటప్పుడు ఇట్లా చెప్పొచ్చాము, ఇప్పుడు ఎట్లా తిరిగి వెళ్ళాలా? అప్పుడు దూర్వాసముని చెప్పాడు, నేను నిత్య నిరాహారినైతే దారిమని చెప్పి నదిని అడగండి అన్నాడు. నేను నిత్య నిరాహారినైతే దారిమని చెప్పి అడగండి. వాళ్ళొచ్చి నిత్య నిరాహారి దూర్వాసుడు అయితే దారిమని చెప్పి అడిగాడు. దారి ఇచ్చేసింది నదీమ తల్లి, వచ్చేసారు. వీళ్ళకేం అర్థం కావట్లేదు. ఈయన ఇంతమంది స్త్రీలతో సాంగత్యం చేస్తాడు, ఈయన ఎట్లా నిత్య బ్రహ్మచారి? ఆయన రోజు మేమే భోజనం తీసుకుని వెళ్ళి ఇస్తున్నాం, ఆయన ఎట్లా నిత్య నిరాహారి? వాళ్ళ ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే, భగవంతుడు ఆ భక్తులను సంతృప్తి పరచడం కోసం, వాళ్ళకి ఆనందం ఇవ్వడం కోసం వాళ్ళకి సాంగత్యం ఇస్తున్నాడు, కానీ ఆయన వాళ్ళ నుంచి పొందేటువంటిది ఏమీ లేదు. ఆయన ఎట్లా నిత్య నిరాహారి అంటే ఈ శరీరాన్ని ఆత్మని ఒకటిగా ఉంచుకునేదానికి మాత్రమే ఆహారం తీసుకుంటున్నాడు. అంతేకాని దాన్ని ఏదో ఆ రుచులను, షడ్రుచులను నేను అనుభవించాలా అనేటువంటి అనుభవించాలన్నటువంటి భావనతో దాన్ని భుజించట్లేదు. అందుకని ఆయన నిత్య నిరాహారి. నీ చైతన్యాన్ని బట్టి ఉంటుంది నువ్వు అది భోగ వాంఛతో ఉన్నావా లేదా అనేటువంటిది. మరి భోగ వాంఛతో మనం ఉండకుండా ఉండాలా అంటే ఆ భగవంతుణ్ణి సంపూర్ణ చైతన్యంలో ఆయన యొక్క సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకొని ఉండాలి. మనసా వాచా కర్మణ ఆయనకు మనల్ని అర్పించుకొని ఉండాలి. అదే భగవంతుడు చెప్తున్నాడు, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నువ్వు ఎప్పుడు మాయను జయించగలవు? నాకెప్పుడైతే శరణాగతి పొందుతావో, శరణాగతి పొందుతావు. మామేవ ఏ ప్రపద్యంతే